ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ. శంభో శంకర. జయదత్త గురుదత్త. మనకి అవధూత సంప్రదాయం అని ఒకటి ఉందండి. దత్తాత్రేయ ప్రభువు గొప్ప అవధూత. అటువంటి సంప్రదాయంలోనే అనేక మంది అవధూతలుగా పేరు పొందారు, ప్రఖ్యాతి వహించారు, ఎన్నో మహిమలు కూడా చూపించారు. మా చీరాల్లో కూడా మార్కెట్ బాబా అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు కూడా ఒక మందిరం ఏర్పాటైంది, అవధూత మందిరం అని, వైకుంఠపురంలో. వారు బతికున్నప్పుడు ఎవరూ గమనించలేదండి, అంటే అంత మహిమని ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వస్తుందన్నమాట. ఈరోజు మన మోహనవాణి బ్రాడ్కాస్ట్ ఛానల్ ద్వారా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి యొక్క దివ్య చరిత్రని అవలోకించే ప్రయత్నం చేద్దాం. గొలగమూడిలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఒక అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త, ఒక అవధూత. ఈ మహానుభావుణ్ణి భక్తులందరూ ఒక సాధువుగా, ఒక సత్పురుషుడుగా, ఒక అవధూతగా, ఒక సద్గురువుగా గౌరవించారు, ఆరాధించారు. ఈ గొలగమూడి గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నాగులవెల్లటూరు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో సోంపల్లి పిచ్చమ్మ మరియు శ్రీ పెంచలయ్య అనేటువంటి పుణ్య దంపతులకి పెద్ద కొడుగ్గా పుట్టాడు వెంకయ్య స్వామి. మేము 1993 నుంచి 96 వరకు నెల్లూరులో ఉన్నామండి. సరస్వతి శిశు మందిరంలో ప్రధానాచార్యుడిగా పనిచేస్తూ ఉన్నాను అక్కడ. ఆ సందర్భంలో 1-2 సార్లు గొలగమూడి వెళ్ళడం తటస్థించింది. అది నేను జ్ఞాపకం చేసుకొని మళ్ళీ ఒక్కసారి అటువంటి అవధూత గురించి మన భక్తులకు కూడా పరిచయం చేస్తే బాగుంటుంది. మీలో కూడా చాలామంది నెల్లూరు అవధూత స్వామి దగ్గరికి వెళ్ళొచ్చుంటారు, అయినా వెళ్ళని వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేసే ప్రయత్నం అండి. ఆయనకి 2 సోదరులు, ఒక సోదరీమణి ఉన్నారు. ఈయన పెద్ద కొడుకు అనుకున్నాక స్వామి యొక్క ఖచ్చితమైన పుట్టిన తేదీ మాత్రం ఎవరికీ తెలియదు. అయితే 1982 సంవత్సరం ఆగస్టు 24వ తేదీన గొలగమూడిలో వెంకయ్య స్వామి మహాసమాధి చెందినప్పుడు ఆయన వయస్సు సుమారు 100 సంవత్సరాలు. కాబట్టి స్వామివారు సుమారుగా 1880-90 మధ్య జన్మించి ఉండొచ్చు అనేది ఒక ఊహాగానం మాత్రమే. ఈ గొలగమూడిని దక్షిణ షిరిడి అని కూడా పిలుస్తారండి. సాయిబాబా మహారాష్ట్రలో మారుమూల గ్రామమైన షిరిడీని తన నివాసంగా ఏ విధంగా ఎంచుకున్నారో అదేవిధంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కూడా తన మహాసమాధి కోసం ఈ గొలగమూడి అనేటువంటి ఒక మారుమూల గ్రామాన్ని ఎంచుకున్నారు. ఇది నెల్లూరు పట్టణం నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఆటోలు ఉంటాయి విస్తారంగా. కాశీక్షేత్రంలో పంచకోశ కాశీ అంటారు కదా, పంచక్రోశములు, 5 రోళ్ళు 10 మైళ్ళు. కాశీక్షేత్రంలో కేవలం ఆ పంచక్రోశముల భూమి మాత్రమే పవిత్రమైనది అంటాం కదా,
అదేవిధంగా గొలగమూడిలో ఉండేటువంటి 11 ఎకరాల భూమి కూడా అంతే పవిత్రమైనదని ఈ విషయం రాసి పెట్టుకోమని వెంకయ్య స్వామి ఒకసారి తన శిష్యులకు చెప్పారు. ప్రస్తుతం మహాసమాధి, ఆలయం మరియు ధుని ఎప్పుడు వెలుగుతుండేది ధుని అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 11 ఎకరాల్లోనే ఉన్నాయి. స్వామి తన శిష్యులకు చెప్పిన దానికి అదనంగా పురాణాల ప్రకారం గొలగమూడికి మరొక ప్రాముఖ్యత కూడా ఉన్నదండి. కృతయుగంలో గరుత్మంతుడు వైకుంఠం నుండి తిరుమలకి విష్ణుమూర్తి యొక్క క్రీడా పర్వతాలను తీసుకొస్తూ ఉన్నాడు. క్రీడా పర్వతాలు అంటారు. అవే శేషాచలం కొండలు అంటాం కదా. శేషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వెంకటాద్రి ఇలా ఉన్నాయి కదా తిరుపతి కొండలు. ఆయన ఆ కొండలను వైకుంఠం నుంచి తీసుకొస్తున్నాడు గరుత్మంతుడు. ఆ పర్వతాల్లో ఒక భాగం, ఒక ముక్క గొలగమూడిలో పడిపోయింది అని నమ్ముతారండి. బహుశా ఈ కారణం వల్లే వెంకయ్య స్వామి వారు గొలగమూడిని తన యొక్క అంతిమ విహార స్థలంగా ఎంచుకున్నారు అంటారండి. ఈనాడు దక్షిణ షిరిడీగా పిలువబడేటటువంటి గొలగమూడిలో ఈ స్వామి యొక్క సమాధిని లక్షలాది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. మధ్యాహ్నం పూట వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతారండి. ఒక దత్తుడి యొక్క అవతారంగా కూడా భావిస్తారండి. దత్తాత్రేయ స్వామికి అనేక అవతారాలు ఉన్నాయి. ఆ దత్తుడి యొక్క అవతారంగా భావిస్తారు వెంకయ్య స్వామిని. అంటే ఎందుకని? దత్తాత్రేయ స్వామి ఒక మాట చెప్పాడు. మనం కూడా దత్తపురాణం అని ఒక 72 ఎపిసోడ్లు చెప్పుకున్నాం మన ఛానల్లో. దత్తాత్రేయ స్వామి ఏం చెప్పాడంటే, కలియుగంలో తాను అవధూతల రూపంలో ఉంటాను అని హామీ ఇచ్చాడు. అసలు అవధూత అంటే ఏంటండి? అవధూతకి శరీరాభిమానం ఉండదు. ఒక్కటి అంటే దేహాభిమానం ఉండదు. తిండి మీద అపేక్ష ఉండదు. దొరికితే తింటారు, లేకపోతే లేదు. స్నానం ఉండదు, శుభ్రత ఉండదు. ఎప్పుడూ పరబ్రహ్మంలో రమిస్తూ ఉంటారు. ఇది అవధూత యొక్క తత్వం. భగవాన్ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి ఈ దత్తుడి యొక్క పరంపరకి చెందినటువంటి అవధూతల్లో ఒకరు అని చెప్పుకుంటారండి. గొలగమూడికి చెందినటువంటి ఈ మహనీయుడు వెంకయ్య స్వామి ధర్మానికి ప్రతిరూపమని, తన జీవితాంతం ధర్మాన్ని ఆచరించాడు అని ఇప్పటికీ అక్కడ కీర్తిస్తూ ఉంటారు. ఈ సద్గురు వెంకయ్య స్వామి తన భక్తులని వ్యాధుల నుంచి, దారిద్ర్యపు కోరల నుంచి విడిపించడానికి, అంతేకాదు ఆధ్యాత్మికంగా ఆకలితో ఉన్న వాళ్ళని తృప్తిపరచడానికి అవతరించారు. ఆకలి 2 విధాలండి. శరీరానికి ఒక ఆకలి ఉంటుంది, క్షుద్బాధ. కానీ ఆధ్యాత్మిక ఆకలి అంటే జ్ఞాన సముపార్జన చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఉండటమే. స్వామివారు తన నివాసానికి వచ్చిన ప్రతి ఒక్కరిని రక్షించారు. అంతేకాదు తాను మహాసమాధి చెందిన తర్వాత కూడా ఈనాటికి వచ్చినటువంటి భక్తులందరికీ లేదు అనకుండా భోజనం పెడతారు. మేము కూడా భోజనం చేశామండి. వెంకయ్య స్వామి చెప్పినట్లుగా వెంకయ్య నామంతో మనస్ఫూర్తిగా ఏదైనా అడగండి, అది మీకు 3 రెట్లు లభిస్తుంది అనే మాటని ఇప్పటికీ పాటిస్తారండి. వెంకయ్య అని ఆ వెంకయ్య స్వామి యొక్క నామాన్ని మనస్ఫూర్తిగా జపించి ఏదైనా అడగండి, మీరు అడిగిన దానికి 3 రెట్లు లభిస్తుంది అన్నారు. వెంకయ్య స్వామి అవతారానికి ముందర కలియుగంలో క్రీస్తు శకం 1320, 1350 ప్రాంతాల్లో శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయుడి యొక్క మొదటి అవతారంగా పరిగణించబడ్డాడు. మనం శ్రీపాద శ్రీవల్లభ వైభవాన్ని కూడా మన మోహనవాణి ఛానల్లో చెప్పుకున్నాం.
ఎవరైనా వినని వాళ్ళు ఉంటే మీరు సెర్చ్ చేసి వినొచ్చండి. మనకి పిఠాపురంలో ఈ స్వామి యొక్క పీఠం ఉంది. శ్రీపాద శ్రీవల్లభుణ్ణి దత్తుడి యొక్క పరంపరలో మొదటి అవతారంగా చెప్తారు. ఆ కాలంలో మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడో దత్తాత్రేయుడికి అత్యంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబం నివాసం ఉంటూ ఉన్నది. ఒకరోజు వాళ్ళ ఏకైక కుమారుడైనటువంటి ఆనంద శర్మ, అతడికి 7 ఏళ్ళు ఆ వయస్సు ఆ కుర్రాడికి, అతడికి ఉపనయన సంస్కారం సందర్భంగా ఒక అవధూత వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చి గాయత్రీ మంత్ర జపానికి సంబంధించిన అనేక దివ్య రహస్యాలని వివరించి ఆనంద శర్మ తండ్రిని ఒక మాట చెప్పాడు. పెంచల కోన అంటారు, మేము కూడా వెళ్ళాం. నెల్లూరుకు సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉన్నది. ఆ ఆలయాన్ని సందర్శించమని ఆదేశించాడు ఈ అవధూత. ఈ అవధూత చెప్పినట్లుగానే ఆ పిల్లవాడి తండ్రి తన చిన్న కుమారుడైనటువంటి ఆనంద శర్మని వెంటబెట్టుకొని ఈ పెంచల కోణానికి వెళ్ళాడు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉండగా ఆ బాలుడి యొక్క తండ్రి అనుకోకుండా గాఢమైనటువంటి సమాధి స్థితిలోకి జారిపోయాడు. ఆ ధ్యానం చాలా గంటల పాటు కొనసాగింది. కానీ ఈ ప్రక్కనే ఉన్నాడుగా పిల్లాడిని కూడా తీసుకెళ్ళాడు కదా. ఆనంద శర్మ 7 ఏళ్లవాడు, ఒంటరిగా ఉన్నాడు, భయంతో ఆకలితో ఉండిపోయాడు. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఒక అపరిచిత వ్యక్తి ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చి ఆహారం ఇచ్చి తన యొక్క 101 మంది శిష్యుల చేత సేవించబడుతున్నటువంటి గొప్ప కణ్వ మహర్షి వద్దకు తీసుకువెళ్ళాడు. చూడండి, ఆ వృద్ధ ఋషి ఆ బాలుడిని దగ్గరకు తీసుకొని, నాయనా, నేను కణ్వ మహర్షిని, ఈ ప్రాంతం అంతా కూడా తపోక్షేత్రం అని చెప్పాడు. అంటే తాను తపస్సు చేసుకునేటటువంటి పవిత్రమైన క్షేత్రం అని చెప్పాడు. అతడి యొక్క శిష్యులు చిన్న వయసు వాళ్ళలాగా కనపడ్డప్పటికీ వాళ్ళు అప్పటికే 1000 సంవత్సరాలు వయసు కలగవారని చెప్పాడు. ఆనాడు అంతకాలం బతికారండి. దత్తాత్రేయ స్వామిని అవధూత రూపంలో చూడటం వల్ల వాళ్ళకి సంప్రాప్తించినటువంటి గొప్ప పుణ్యం వల్ల ఈ కణ్వ మహర్షి తన తపోభూమిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. తన శిష్యులు కూడా ఈ విధంగా ఉన్నారు అని చెప్పాడు. ఆనంద శర్మకు కూడా పూర్వపుణ్యం ఉన్నదండి. లేకపోతే వాళ్ళ నాన్న సమాధిలోకి వెళ్ళటం ఏంటి, ఎవరో ఒక అతను వచ్చి కణ్వుడి యొక్క ఆశ్రమానికి తీసుకువెళ్ళటం ఏంటి? ఆలోచించండి. ఈ విధంగా కణ్వ మహర్షి యొక్క దర్శనం చేసుకున్న ఆనంద శర్మ ఆశ్చర్యపోయినాడు, ఆనందపడ్డాడు. ఆ తరువాత కణ్వ మహర్షి ఆనంద శర్మను ఆశీర్వదించాడు. తక్షణమే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చేశాడు. అంతా మాయ. ఆనంద శర్మ కణ్వ మహర్షితో తన యొక్క అనుభవాన్ని కానీ, దత్త భగవానుడి యొక్క నూతన అవతారం పిఠాపురంలో ఉన్నది అనే వాస్తవాన్ని కానీ బయటపెట్టల. ఆ పిల్లవాడు 3 సంవత్సరాలు గడిచినాయి. క్రీస్తు శకం 1325 సంవత్సరం ఒక మంచి రోజున ఆనంద శర్మ కుటుంబానికి చెందిన కొంతమంది బంధువులు వాళ్ళని సందర్శించడానికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఈ పీఠికాపురం అంటే పిఠాపుర యాత్రలో తమతో పాటు రావాలని అభ్యర్థించారు ఈ కుటుంబాన్ని. పిఠాపురంలో ఉన్న కుక్కుటేశ్వర ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఆనంద శర్మ గారి కుటుంబం దత్తాత్రేయుని యొక్క మొట్టమొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుని యొక్క మాతామహుడు, మహాపండితుడు, అత్యంత పూజ్యుడు అయినటువంటి బాపనార్యుడు ఆయన్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ వచ్చిన వాళ్ళంతా. ఆనంద శర్మ కుటుంబానికి, అతడి బంధువులకి ఎంతో గౌరవపూర్వకంగా స్వాగతం లభించింది ఆ బాపనాచార్యులు గారింటో. ఈ శుభ సందర్భంలోనే ఆనంద శర్మ
దత్తాత్రేయ ప్రభు అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడిని కూడా కలుసుకున్నాడు. ఆనంద శర్మ గొప్ప భక్తి శ్రద్ధలతోటి శ్రీపాద శ్రీవల్లభుల వారిని పూజించాడు. అప్పుడు ఈ ఆనంద శర్మ ఆశ్చర్యపోయేలాగా శ్రీపాద శ్రీవల్లభుడు అతన్ని దీవించాడు. ఏమని? నాయనా, ఈ జన్మలో నీ రాబోయే అన్ని జన్మల్లో కూడా నా యొక్క దివ్యానుగ్రహం నీ మీద ఉంటుంది. నీ చిట్ట చివరి జన్మలో నీవు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అనే పేరుతోటి అవధూతగా పుడతావు. నీవు నిరంతరము ధునిని వెలిగించి ప్రకాశించు. కరువు కాలంలో వర్షాలు కురిపించగల గొప్ప శక్తిమంతుడు అవుతావు. నీ భక్తుల యొక్క లౌకిక కష్టాలని, వ్యాధులని నిర్మూలించగలిగినటువంటి శక్తిమంతుడు అవుతావు అని దీవించారండి శ్రీపాద శ్రీవల్లభుడు. ఇదంతా శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కూడా మనం చెప్పుకొని క్రీస్తు శకం 1325 సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభుడు ఆనంద శర్మకి ఇచ్చినటువంటి ఈ వరం సుమారుగా క్రీస్తు శకం 1880-90 ప్రాంతాల్లో ఫలించింది. అంటే దాదాపు ఒక 500 ఏళ్ళు పట్టింది. చూడండి, ఆ సమయంలో నెల్లూరులోని నాగులవెల్లటూరులో శ్రీమతి సోంపల్లి పిచ్చమ్మ మరియు పెంచలయ్య అనేటువంటి పుణ్య దంపతులకి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి పుట్టారు. ఇదంతా ఎవరి యొక్క ఆశీర్వచన ఫలం? ఇదంతా శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్క ఆశీర్వచన ఫలం. దత్తాత్రేయుడి యొక్క ప్రథమ అవతారుడు ఆయన. షిరిడీ సాయిబాబాతో ఏమిటి పోలిక అన్నప్పుడు భగవాన్ శ్రీ గొలగపూడి వెంకయ్య స్వామికి షిరిడీ సాయిబాబాకి మధ్య అనేక సారూప్యతలు మనకు కనపడతాయి. ఇద్దరూ తమతో తామే గూఢ భాషణలో మాట్లాడుకుంటారు. ఇద్దరూ తమ భక్తుల యొక్క రోగాలు నయం చేయటానికి విచిత్రమైన మార్గాలను ఉపయోగించేవాళ్ళు. ఇద్దరి బోధనలు కూడా ఒకేలాగా ఉండేవి. ఒకసారి వెంకయ్య స్వామి తనకు ఉత్తర భారతదేశంలో ఒక అన్నయ్య ఉన్నాడని, అతను తనలాగే పవిత్రమైనటువంటి ధునిని పూజిస్తాడని చెప్పారు వెంకయ్య స్వామి. అంటే షిరిడీ సాయిబాబాలాగే స్వామి కూడా తన జీవితాంతం ధుని నిర్వహించారని, మరియు ఆ ధుని ఈనాటికి కూడా ఆగకుండా మండుతూనే ఉందండి గొలగమూడిలో. షిరిడీ సాయిబాబా లాగానే వెంకయ్య స్వామి కూడా వారి యొక్క మహాసమాధి కాలాన్ని ముందుగానే ఊహించారు. తన అవతారాన్ని ముగించే ముందే ఒక ఆలయాన్ని నిర్మించమని భక్తులకు ఆదేశించారు. ఈనాడు షిరిడీలో మాదిరిగానే గొలగమూడిలో కూడా వెంకయ్య స్వామి సమాధి మందిరానికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆయన ఆశీర్వచనం కోసం వస్తూ ఉంటారండి. భౌతికంగా లేకపోయినా సమాధిలో ఉండి వచ్చిన వాళ్ళందరినీ దీవిస్తూ ఉంటాడు. శ్రీ వెంకయ్య స్వామికి షిరిడీ శ్రీ సాయిబాబాతోటి వంశపారపర్య సంబంధం ఉందని ధృవీకరించే అనేక భక్తుల యొక్క అనుభవాలు కూడా అక్కడ చెప్పుకుంటూ ఉంటారండి. శ్రీ వెంకయ్య స్వామి సమాధి మందిరం 1982 సంవత్సరం ఆగస్టు 24వ తేదీన సమాధి తర్వాత నిర్మించినటువంటి షిరిడీ సాయి సమాధి మందిరాన్ని చూస్తే రెండిటికి పోలికలు కనిపిస్తాయి. వెంకయ్య స్వామి మందిరంలో కూడా ప్రసాదంగా నూలు దారాన్ని అందిస్తారు వచ్చిన వాళ్ళకి. దాన్ని మణికట్టు పట్టిగా ధరించడం అనేది స్వామికి భక్తులకి మధ్య ఉన్న అనుబంధానికి ఒక ప్రతీక. ఇది అక్కడికి వచ్చే భక్తులని అన్ని ఆపదల నుంచి రక్షించేటటువంటి ఒక గొప్ప రక్షా కవచంగా భావిస్తారండి. అట్లాగే వెంకయ్య స్వామి మన నుండి ఆశించే నిజమైన దక్షిణ ఏంటంటే, ఆయన తన జీవితాంతం బోధించి ఆచరించిన ధర్మాన్ని పాటించమని చెప్పటమే. అంటే సాయిబాబా కానీ వెంకయ్య స్వామి కానీ తమ భక్తులను రక్షించడానికి ఒకే విధమైన మార్గాలు ఎంచుకున్నారు. ఇవి భక్తుల యొక్క అనుభవాలు మనకి చెబుతున్నాయన్నమాట. నెక్స్ట్ యోగ సాధన. తన స్వగ్రామమైనటువంటి నాగులవెల్లటూరుని విడిచిపెట్టిన తర్వాత వెంకయ్య స్వామి నెల్లూరు జిల్లాలో ఉన్న పెంచలకోన పర్వతాల్లో ఉన్న
కణ్వ మహర్షిని దర్శించుకున్నారు. ఇందాక ఆ బ్రాహ్మణ బాలుడు దర్శించుకున్నట్టు అక్కడ ఆయన కాలక్రమేణా దైవత్వాన్ని పొందాడు. శక్తులు వచ్చేసినాయి. ప్రజలు ఆయన్ని పిచ్చివాడుగా భావించేవాడు, పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ వెంకయ్య స్వామి ఏకాంత ప్రదేశాల్లో యోగ సాధన చేస్తూ ఉండేవారు. ఆయన పెద్ద బావుల గోడల నుండి బయటకు చొచ్చుకున్నట్టు వచ్చినట్లు, చెట్ల కొమ్మలకి తలకిందుగా ఉంచి వేలాడుతున్నట్టు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. తన శిష్యులు ఎవ్వరూ మేల్కొని లేనటువంటి అర్ధరాత్ర సమయాల్లో ఆయన పెన్నా నదిలో నడిచి నీళ్ల మీద కూర్చునేవారు. ఆయన ధ్యానం చేసే పద్ధతులు చిత్ర విచిత్రంగా ఉండేవిట భక్తులకు ఆనాడు. మరి స్వామి యొక్క రోజువారీ జీవితం ఎలా ఉండేది అంటే, మొదటి చూపులో దుమ్ము పట్టినటువంటి వస్త్రాలతోటి, తల మీద తాళ్ల కట్టతోటి, ఒక చేతిలో మట్టి పాత్రతోటి, మరొక చేతిలో మండుతున్న తాడుతోటి ఉండే స్వామిని చూసి సామాన్య ప్రజలు పిచ్చివాడిని భావించారు. అవధూత ఎప్పుడు అట్టనే ఉంటాడని. మనల్ని మోసపోతాం మనం. చాలా సంవత్సరాలు ఆయన పెన్నా నది ఒడ్డున తిరిగారు. ఆయన స్వయంగా ఎంచుకున్న ఒక ఇంటి నుంచి భిక్షగా భోజనం స్వీకరించేవాడు. చివరికి నెల్లూరులోని రాజుపాలెం దగ్గరలో ఉన్నటువంటి అంకాళమ్మ బొట్టు అనేటువంటి చిన్న కొండ మీద తాళ్లతో కట్టినటువంటి ఒక చిన్న గుడిసెలోకి మారారు. స్వామి ఎల్లప్పుడూ తన పక్కన నూనె దీపాన్ని వెలిగించుకొని రాత్రంతా ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రాన్ని జపిస్తూ తంబురా వాయించుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత స్వామి పెన్నా నదికి అవతల నెల్లూరులో ఉన్నటువంటి కోటి తీర్థంలో శివ కామాక్షి ఆలయ ప్రాంగణాలకు వెళ్ళాడు. కోటి తీర్థంలో ఉన్నప్పుడు ఆయన తన మహామంత్రమైన ఓం నారాయణ ఆదినారాయణ ఈ మంత్ర జపంతో లీనమైపోయేవాడు. కోటి తీర్థంలో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత స్వామి పేదలను, అణగారిన వాళ్ళని ఆదుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఊరూరా పర్యటించారు. స్వామి ఏ భక్తుని ఇంట్లో కూడా బస చేయలేదండి. ఎల్లప్పుడూ పాడుగుడిపోయినటువంటి ఇళ్ళు, దేవాలయాలు, పశువుల కొట్టాన్ని మాత్రమే ఆశ్రయించేవారు. చివరికి ఆయన నెల్లూరులోని గొలగమూడికి తరలి వెళ్ళి తన మహాసమాధి చెందేంత వరకు అక్కడే తన ఆశ్రమంలో ఉన్నారండి. ధుని వెంకయ్య స్వామి తన జీవితాంతం ధుని అనే పవిత్రమైన అగ్నిని వెలిగించారు. ఆయన మహాసమాధి చెందిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. కాలంతో ఆయన నివాసంతో సంబంధం లేకుండా ఆ అగ్నిని తన పక్కనే ఉంచుకునేవారు. హిందూ సంప్రదాయంలో అగ్ని పవిత్రతకు ఒక ప్రతీక అండి. అది మన పాపాలన్నీ దహింపజేస్తుంది, మనల్ని పవిత్రీకరిస్తుంది. స్వామి భక్తుల యొక్క పాపాలని ఆ మండుతున్న అగ్ని వైపు మళ్లించి తద్వారా వాళ్ళను పవిత్రం చేసేవారు. ద్వారకామాయిలో తన జీవితాంతం పవిత్రమైన అగ్నిని వెలిగించినటువంటి షిరిడీ సాయిబాబాని ఇదే పోలికతో ఉంటాడు కదా. ఇక భిక్ష అంటే ఎవరైనా అడిగినప్పుడు భక్తులు ఇచ్చేటటువంటి నైవేద్యం. దత్త భగవానుడు తన భక్తుల నుంచి భిక్షను స్వీకరించేవాళ్ళు. ఆయనకు భిక్ష సమర్పించిన వాళ్ళు తమ కష్టాల నుండి, వ్యాధుల నుండి విముక్తి పొందుతూ ఉండేవాళ్ళు. ఈ అవధూత సంప్రదాయానికి చెందిన శ్రీ వెంకయ్య స్వామి కూడా దీనినే అనుసరించారు. ఇది ఆయన దత్త భగవానుడి యొక్క అవతారం అని మనకి సూచన చేస్తోందండి. స్వామి ఎల్లప్పుడూ భిక్ష మీద, అంటే కేవలం నిష్ట కలిగినటువంటి భక్తులు సమర్పించే అన్నదానం, దాని మీద మాత్రమే ఆధారపడి ఉండేవారు. భక్తులు స్వామివారి సమక్షంలో ఘనంగా విందులు ఏర్పాటు చేసినా కూడా ఆయన గొలగమూడిలోని సమీపంలో ఉండే ఇళ్ల నుంచి మాత్రమే భిక్ష తీసుకురమ్మని తన సేవకులను ఆదేశించేవారు. అయ్యా, ఈరోజు మన భిక్ష కోసం వెళ్ళకపోతే రేపు గ్రామస్తులు మనకు భిక్ష ఇవ్వరు అని చెప్పేవాడండి. ఇవాళ మనం వెళ్ళకపోతే రేపు మనకివ్వరు. నేటికి గొలగమూడిలోని ఆయన ఆలయంలో అన్నదానం చేసే ముందు స్వచ్ఛంద సేవకులు చుట్టుపక్కల నుండి భిక్షను స్వీకరిస్తారు.
దానిని మహాప్రసాదంలో కలిపి భక్తులందరికీ పంచుతారు. ఈ విధంగా ఈ సంప్రదాయం నేటికి కూడా కొనసాగుతుంది. ఇంకా స్వామి యొక్క పాదుకలు, గురుస్థానంలోని స్వామివారి పాదుకలు మనం దర్శించుకోవచ్చు. స్వామివారు వాటిని గంటల తరబడి ఆలింగనం చేసుకొని తన ఛాతీకి హత్తుకొని ఈ పవిత్ర పాదుకలను పూజించమని తన భక్తులను కోరారు. ఎప్పుడు కూడా శక్తి అంతా పాదుకల్లోనే ఉంటుంది. అందుకనే భరతుడు కూడా రాముడి యొక్క పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. తాను పాదుకలు తెచ్చాడు అయోధ్య నుంచి. అది రాముడు ముందు పెట్టాడు. అన్నయ్య ఒక్కసారి తొడుక్కొని విడిచిపెట్టమన్నాడు. రాముడు తొడుక్కొని విడిచాడు అంటే తన యొక్క శక్తిని అందులోకి నిక్షిప్తం చేశాడండి. ఇది ఇంకా స్వామివారి ఆశీర్వచన పద్ధతులు ఎట్లా ఉండేవి అంటే, స్వామి తన భక్తులను చాలా పవిత్రమైన రీతుల్లో దీవించేవాళ్ళు. కొన్నిసార్లు స్వామి ఆ వచ్చినటువంటి భక్తుల సమస్యలని ఒక కాగితం మీద వ్రాసి తనకి ఈమని అడిగేవారు. ఆ కాగితాన్ని తన నుదుటి మీదకి తాకించి మళ్ళీ వాళ్ళకిచ్చి దీవించేవారు. మరికొన్నిసార్లు ఆయన కాగితం మీద తన వేలుముద్ర వేసి తన భక్తుల యొక్క శ్రేయస్సు కోసం వాళ్ళని దీవించేవారు. చెడు నుండి రక్షణ కోసం ఆయన యజ్ఞోపవీతాలని, అంటే మణికట్టుకి కట్టుకునే తాళ్ళు ఇచ్చేవారు. తరచుగా కాగితం మీద ఒక చీటీ వ్రాసి దాన్ని ఆశీర్వాదంగా ఒక వాగ్దాన పత్రంగా ఇచ్చేవాళ్ళు భక్తులకి. ఆయన ఏ విధంగా ఆశీర్వదించినా ఆ దీవెనలు ప్రతిసారి నిజమయ్యేవండి. భక్తుల యొక్క సమస్యలతో తనను సందర్శించినప్పుడు, భక్తులు ఏదో ఒక సమస్యలు వస్తాయి, స్వామివారిని సందర్శించినప్పుడు స్వామి చెప్పి వ్రాయించిన వేలాది హామీ పత్రాల్లో మనకి కనిపిస్తుందండి. ఇప్పటికీ అక్కడ ఫోటో గట్టి ఉంటుంది. మహాసమాధికి 2 నెలల ముందు వెంకయ్య స్వామి చాలా బలహీనంగా కనిపించారు. ఒకరోజు ఆయన తన శిష్యులతో చెప్పాడు, నేను ఈ పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని. ఆ తర్వాత ఆయన కొన్ని గంటల పాటు అపస్మారక స్థితిలో ఉండిపోయినారు. శ్రీ స్వామి మహాసమాధి తీసుకోబోతున్నారు ఆయన శిష్యులు భావించి తీవ్రమైన దుఃఖానికి లోనైపోయారు. కొన్ని గంటల తర్వాత స్వామి మేలుకొని, నాయనలారా, దేవుళ్ళు ఒప్పుకోవటం లేదు, నన్ను మరికొంతకాలం ఇక్కడే ఉండమని ఆదేశించారు అని చెప్పారు. అదేవిధంగా సాయిబాబా కూడా చెప్పినట్లుగా 72 గంటల తర్వాత స్పృహలోకి వచ్చినట్లుగా మనం సాయినాథుడి యొక్క చరిత్రలో చదివాం. ఈ సంఘటన తర్వాత మహాసమాధికి కొన్ని రోజుల ముందర వెంకయ్య స్వామి సూర్యాస్తమయం సమీపిస్తోందని నిరంతరము ఘోషించారు. ఇక్కడ అస్తమయం అంటే ఏంటి? తాను వెళ్ళిపోవటానికి సమయమైందని చెప్పటం. అంటే అలంకారికంగా ఆయన భూలోకంలో తన యొక్క కర్తవ్యం ముగింపు దశకు వస్తోందని చెప్పదలుచుకున్నారు. అదే సూర్యాస్తమయం. చిట్ట చివరికి 1982 ఆగస్టు 24న గొలగమూడిలో శ్రీ స్వామివారు తన యొక్క పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా గొలగమూడిలో వెంకయ్య స్వామి సమాధి ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. లక్షలాది మంది భక్తులు వస్తుంటారు సందర్శనానికి. తమ సమస్యలు చెప్పుకొని ఆ సమాధి దగ్గర అవన్నీ తీరిపోయినటువంటి అనుభవాలు అక్కడ పంచుకుంటూ ఉంటారు. ఆయన ఆశీర్వాదం పొందుతారు, సమాధి నుంచే ఆశీర్వాదం. కొన్ని మతాల ప్రజలు స్వామిని పూజించి తమ సమస్యల నుండి ఉపశమనం పొందుతూ ఉండడం వల్ల ఆయన మాటలు మరింతగా నిజమవుతున్నాయని రుజువవుతున్నాయండి. ఈ రోజుల్లో స్వామి యొక్క సమాధి దక్షిణ భారతదేశపు షిరిడీగా మారిపోయిందంటే అతిశయోక్తి ఎక్కడా లేదండి. స్వామివారు కొన్ని ప్రియమైన సూక్తులు చెప్పేవారు. ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం ఇవ్వండి, కానీ త్రేనుపులు పెట్టే వారికి పెట్టద్దు అనేవాడు. అంటే కడుపు నిండి వాడికి పెడితే వాడికి ఏం రుచిగా ఉండదు కదా. మీరు కోనుకున్నది ఏదైనా నెరవేరుతుంది,
అయితే పూర్తి విశ్వాసంతో అడగండి అని. వెంకయ్య స్వామి సకల ప్రాణుల్లో ఉన్నాడు నిశ్చయంగా చెప్పచ్చు అనేవారు. నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అంటారు భక్తులతోటి. మైసూరు మహారాజా దర్శనం చేసుకుంటే మీకేం లభిస్తుంది? మీరు ఏది విత్తుతారో అదే కదా పంట వస్తుంది మీకు అంటారు. అంటే మనం చేసే కర్మే మనకు ఫలితాలు ఇస్తుందని. నేను నా భక్తులను వారి వారి విశ్వాసానికి అనుగుణంగా ఆశీర్వదిస్తాను అంటారు. సమానత్వము మరియు అందరి పట్ల ప్రేమ మిమ్మల్ని దైవ సాక్షాత్కారానికి దగ్గర చేస్తుంది అంటారు. నా పేరు మీద ఒక్క ముద్ద అన్నదానం చేసే ప్రజల యొక్క సంక్షేమానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తాను అంటారు. మంత్రం కానీ తంత్రం కానీ ఏమీ లేదు, మీ చుట్టూ ఉన్న మంచిని చూసి నేర్చుకోండి అనేవారు. ఒక సాధువు ధర్మాన్ని పాటిస్తే అది గొప్ప విశేషం కానే కాదు, కానీ ఒక గృహస్థుడు గనక ధర్మాన్ని పాటించాడా అది గొప్ప విషయం అనేవాడు. మనం వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కూడా ధర్మాన్ని పాటించాలి. అంటే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలకి ఇవ్వకూడదని. ఎవరి దగ్గరైనా పావలా దొంగిలిచ్చినా కూడా మీకు 10 రూపాయల నష్టం కలుగుతుందనేవాడు. మనం లాభంలో వాటా కోరుకుంటే పాపంలో కూడా వాటా పొందినట్లే అన్న. ఇతరులను వెళ్ళమని అడగడం కంటే మనమే ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళటం మంచిది అన్నారు. మనం గనక దురాశను విడిచిపెట్టామా దుఃఖాలన్నింటినీ విడిచిపెట్టగలుగుతామన్నారు. మీరు ఆ బంధం తెగిపోకుండా జాగ్రత్త పడ్డారా? నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను అన్నారు. ఇలా ఎన్నో గొప్ప గొప్ప మాటలు అక్కడ లిఖించబడి ఉంటాయి. అటువంటి వెంకయ్య స్వామి క్షేత్రాన్ని వీలైతే ఒక్కసారైనా దర్శించండి. మేము కూడా వీలైతే ఈ జూలై నెలలో ఒకసారి వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి వచ్చాము. చూద్దాం, స్వామి యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శన భాగ్యం కలిగించుకునే ప్రయత్నం చేస్తాం. స్వస్తి సర్వేషాం.